ఐపీఎల్ 2024 మ్యాచ్ 11 ఇకానా స్పోర్ట్స్ సిటీ లక్నోలో జరిగేటువంటి ఈ వెన్యూలో ఎల్ఎస్జీ వర్సెస్ పీబీకేఎస్ ఆడుతున్నాయి. లక్నో వర్సెస్ పంజాబ్. Here's a god of the game. The god of the game. ఇకానా స్పోర్ట్స్ సిటీలో ఈ సీజన్లో ఇది ఫస్ట్ మ్యాచ్. గత సీజన్లో 3 మ్యాచెస్ జరిగాయి. ఈ 3 మ్యాచెస్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్కి వచ్చింది. పిచ్ రిపోర్ట్ మనం మాట్లాడుకుంటే ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి పిచ్ రిపోర్ట్ ఇన్క్లూడ్ చేస్తూ చెప్తాను. వన్ ఆఫ్ ద మోస్ట్ టఫ్ బ్యాటింగ్ సర్ఫేసెస్ ఇకానా స్పోర్ట్స్ సిటీ. ఈడెన్ గార్డెన్స్లో ఆడటానికి ప్రతి ప్లేయర్ ఎంత ఇష్టపడతారో ఇకానా స్పోర్ట్స్ సిటీలో ఆడాలంటే అంత టఫ్ ఛాలెంజ్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక లో స్కోరింగ్ గ్రౌండ్. ఇనీషియల్గా పేసర్స్కి ఫేవరబుల్గా ఉంటుంది. పోనీ తర్వాత బ్యాటింగ్ అనుకూలిస్తుందా అంటే తర్వాత స్పిన్ని ఫేవర్ చేస్తుంది, అది ఫస్ట్ ఇన్నింగ్స్ కానీ సెకండ్ ఇన్నింగ్స్ కానీ. ఈ పిచ్ పైన 130, 140 స్కోర్ చేసిన మ్యాచెస్ని డెఫినెట్గా గెలవచ్చు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్. ఇంతవరకు ఇక్కడ 5 మ్యాచెస్ జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 3 టైమ్స్ విన్ అయితే చేజింగ్ టీమ్స్ 2 టైమ్స్ మాత్రమే విన్ అయ్యారు. ఈ 5 మ్యాచెస్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రీవియస్ సీజన్లో ఇక్కడ ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ ఆడారు. బెంగళూరు టీం 126 రన్స్ కాల్అవుట్ అయితే ఇన్ రిప్లై ఎల్ఎస్జీ 127 స్కోర్ చేస్ చేయలేక 108కి ఆల్అవుట్ అయ్యారు. అండ్ ఆర్సీబీకి 18 రన్స్ విక్టరీ లభించింది. అంతకుముందు ఒక మ్యాచ్లో ఇక్కడ ఢిల్లీ ఆడినప్పుడు లక్నోతో కైలే మేర్స్ చేసినటువంటి 73 రన్స్ ఆఫ్ 38 బాల్స్ ఒక ఇండివిజువల్ బ్యాట్స్మెన్ హయ్యెస్ట్ స్కోర్. అంటే ఆడిన 5 మ్యాచెస్లో ఒక సెంచరీ కూడా చూడలేదు, ఓన్లీ 1 or 2 హాఫ్ సెంచరీస్ చూసాము. బెస్ట్ బౌలింగ్ మనం చూసినట్టయితే 1 డేస్లో చూసినట్టుగా 5 for 14. ఈ 5 for 14 బౌలింగ్ చేసినటువంటి ఎమినెంట్ బౌలర్ మార్క్ వుడ్. సో మార్క్ వుడ్ ఎల్ఎస్జీ టీంని రిప్రజెంట్ చేశాడు. అండ్ అపోనెంట్గా ఉన్నటువంటి ఢిల్లీ పైన ఈ 5 for 14 అంటే ఒక 5 వికెట్ హాల్ని తీయడం చూసాము T20 గేమ్లో మన ఐపీఎల్లో. అదే మ్యాచ్లో కైలే మేర్స్ 73 రన్స్ స్కోర్ చేశాడు ఢిల్లీ పైన. అండ్ ఒక కంఫర్టబుల్ విక్టరీ అయితే లభించింది లక్నో టీంకి. ఇంకా ప్రజెంట్ స్టేటస్ ఏంటి అంటే ఇక్కడ టాస్ విన్ అయిన టీం మొదట బ్యాటింగే తీసుకుంటారు. దానికి రీజన్ ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ బ్యాటింగ్ కొంచెం కష్టం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి మినిమం ఫేవర్ కనిపిస్తుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి ఎంతో కాదు 152 రన్స్. అంటే మేబీ 152, 155, 150, 160 మధ్యలోనే ఉంటుంది. ఆ స్కోర్ వచ్చినా సరే ఇక్కడ చాలా గొప్ప అనే చెప్పాలి. 130, 140 కొట్టినా కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఇంకా హెడ్ టు హెడ్ మనం గమనిస్తే ఇంతవరకు లక్నో పంజాబ్ 3 మ్యాచెస్ మాత్రమే ఆడారు. లక్నో 2 టైమ్స్ విన్ అయితే పంజాబ్ ఒక మ్యాచ్ విన్ అయి ఉన్నారు. అంటే లక్నోది ఓవరాల్గా పిచ్ పైనే కాదు హెడ్ టు హెడ్ డామినెన్స్ కూడా కనిపిస్తుంది. ముందుగా మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే విల్ స్టార్ట్ విత్ ద టీమ్ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్. వీ హ్యావ్ ద స్కిప్పర్ కేఎల్ రాహుల్. ఓపెనర్గా మేబీ ఈసారి కైలే మేర్స్ని పంపిస్తారా, క్వింటాన్ డీకాక్ని తీసుకుంటారా చూడాలి. కైలే మేర్స్ అయితే ఈ పిచ్ పైన అద్భుతంగా ఆడతాడు కాబట్టి కైలే మేర్స్ని ప్లేయింగ్ 11లో తీసుకోవచ్చు. క్వింటాన్ డీకాక్ని ఇన్ కేస్ పక్కన పెడితే వికెట్ కీపింగ్ రెస్పాన్సిబిలిటీ నికోలస్ పూరన్ ఉంటుంది. దేవ్దూత్ పడిక్కల్ని కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ దేవ్దూత్ పడిక్కల్ని పక్కన పెడితే వీ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ క్వింటన్ డీకాక్. సో మరి ఈ ముగ్గురు ప్లేయర్స్లో డీకాక్, దేవ్దూత్ పడిక్కల్, కైలే మేర్స్లో ఎవరైనా ఇద్దరు ఉంటారు. దీపక్ హూడా పర్ఫార్మెన్స్ బాగుంది ఆల్రౌండర్గా, సో తన టీంలో కంటిన్యూ చేస్తారు. అఫ్కోర్స్ బీయింగ్ ఎ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. తన క్లాసీ పర్ఫార్మెన్స్ లక్నో సూపర్ జైంట్స్కి ఎంతో ఇంపార్టెంట్. తను కూడా ఈ పిచ్ పైన ఆల్రెడీ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం ప్రీవియస్గా మనం చూసాము. ఆల్రౌండర్గా మార్కస్ స్టోనిస్ని కూడా టీంలో చూస్తాము. ఫీల్డింగ్లో కూడా చాలా వేగంగా కదులుతూ ఉంటాడు స్టోనిస్. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా నికోలస్ పూరన్, వన్ ఆఫ్ ద సెన్సేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ క్రికెటర్స్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్. నికోలస్ పూరన్ యొక్క ప్రెజెన్స్ ఎల్ఎస్జీకి చాలా ఇంపార్టెంట్. తనని టీం నుంచి పక్కన పెట్టలేము. కృణాల్ పాండ్యా, శివం మావి, సో స్పిన్తో ఆకట్టుకోవడానికి బౌలర్స్ రెడీగా ఉన్నారు. వీళ్ళతో పాటు రవి బిష్ణోయ్ కూడా ఒక కీ రోల్ డెఫినెట్గా ప్లే చేస్తాడని చెప్పాలి. ఆల్రెడీ ఇండియన్ టీంకి కూడా రవి బిష్ణోయ్ ఆడి ఉన్నాడు. ఇంకా నబీన్ ఉల్ హక్, మొసిన్ ఖాన్, వీళ్ళిద్దరూ మోస్ట్లీ
బౌలింగ్లో పవర్ ప్లే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నవీన్ ఉల్ హక్ అయితే వన్ ఆఫ్ ద ఇంప్రెసివ్ ప్లేయర్స్. సో తనని ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో తీసుకునే ఛాన్స్ ఉంది. ఎల్ఎస్జీ ఓవరాల్గా బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఈ పిచ్కి తగ్గట్టుగా వాళ్ళ గేమ్ ప్లాన్ని డిజైన్ చేసుకుని ఉన్నారు. నౌ కమింగ్ టు ద టీమ్ ఆఫ్ పంజాబ్. సో పంజాబ్లో ఆల్రెడీ క్వాలిటీ క్రికెటర్స్ ఉన్నారు. ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే పంజాబ్ విన్ అయ్యారు. సో పంజాబ్ టీం యొక్క కంపోజిషన్ కెప్టెన్ శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో ఇద్దరు ఓపెనర్స్గా రావచ్చు. ఇన్ కేస్ బెయిర్స్టోని 1 డౌన్లో పంపించేటట్టయితే ప్రభ్సిమ్రాన్ సింగ్ని తీసుకురావచ్చు. మేబీ ప్రభ్సిమ్రాన్ సింగ్ సమ్టైమ్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా వస్తున్నాడు. కాబట్టి ఓపెనర్స్గా ఈ ముగ్గురులో శిఖర్ ధవన్ ఈస్ కన్ఫర్మ్. బట్ ప్రభ్సిమ్రాన్ సింగ్ వస్తాడా, జానీ బెయిర్స్టో వస్తాడా, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఎవరనేది మనం చూస్తాము. అండ్ లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ఉన్నటువంటి శామ్ కరన్ ఈసారి బ్యాటింగ్లో ఆర్డర్ ప్రమోట్ అవుతూ వస్తున్నాడు సెకండ్ అండ్ థర్డ్ వికెట్ తర్వాత. ఇది ఒక మంచి చేంజ్ అని చెప్పాలి పంజాబ్ టీం నుంచి. ఎందుకంటే బీయింగ్ ఎ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ తను క్విక్ రన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. శామ్ కరన్ ప్రెజెన్స్ ఎంతో అవసరం. బౌలింగ్లో కూడా తను ఆల్రెడీ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతున్నాడు. వికెట్ కీపర్ అలాంగ్ విత్ వైస్ కెప్టెన్ జితేష్ శర్మని మనం టీంలో చూస్తాము. బిహైండ్ ద స్టంప్స్ తన రెస్పాన్సిబిలిటీ ఎంతగానో ఉంది. బ్యాటింగ్లో కూడా ఇంప్రెసివ్. సో తనని డెఫినెట్గా కంటిన్యూ చేస్తారు పంజాబ్ టీం. లయన్ లివింగ్స్టోన్ టెరిఫిక్ ఆల్రౌండర్, తనని ఈసారి తీసుకుంటారు డెఫినెట్లీ. అండ్ వీళ్ళతో పాటు శశాంక్ సింగ్ వన్ ఆఫ్ ద డొమెస్టిక్ ఎక్స్ప్రెసివ్ ప్లేయర్స్గా శశాంక్ ఉన్నాడు. సో శశాంక్ సింగ్ని టీంలో తీసుకోవడం వల్ల మరింత ఆల్రౌండర్స్ ఎబిలిటీ పెరుగుతుంది. అండ్ హర్ప్రీత్ బ్రార్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కొంతమంది క్రుషియల్ ప్లేయర్స్ యొక్క వికెట్స్ హర్ప్రీత్ బ్రార్ తీస్తూ వస్తున్నాడు ఐపీఎల్లో. సో తనని ప్లేయింగ్ 11లో కన్సిడర్ చేస్తారు. వీళ్ళతో పాటు హర్షల్ పటేల్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఒక ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూసాము హర్షల్ నుంచి. సో తను అలాంగ్ విత్ కసిగో రబాడా వీళ్ళిద్దరూ పవర్ ప్లే బౌలింగ్లో ఒక ఎమినెంట్ స్కిల్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇన్ కేస్ హర్షల్ని ఓపెనింగ్ బౌలర్గా కాకుండా మిడిల్ ఓవర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఆ టైంలో హర్షదీప్ సింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, మేబీ ఫస్ట్ ఓవర్ ఆర్ సెకండ్ ఓవర్. ఇటు లెఫ్ట్ హ్యాండింగ్ బౌలింగ్ ఎబిలిటీతో హర్షదీప్ సింగ్, రైట్ హ్యాండ్ బౌలర్గా కసిగో రబాడా అపోనెంట్ని ట్రబుల్ చేసే అవకాశం ఉంది. ఈ పిచ్ ఆల్రెడీ సీమర్స్కి ఇనీషియల్ స్టేజ్లో యూజ్ అవుతుందన్నాం కాబట్టి రబాడా అండ్ హర్షదీప్ సింగ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుంటారు. ఎక్కువ వికెట్స్ వాళ్ళు తీసే ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వీళ్ళు బౌలింగ్కి వచ్చినా లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు వీళ్ళని తీసుకొచ్చినా సరే రిజల్ట్ అనేది పవర్ ప్లేలో మనం చూడొచ్చు. రెండు టీమ్స్ ఓవరాల్గా ఈక్వల్ స్టాండర్డ్స్తో అయితే కనిపిస్తున్నాయి. మరి పంజాబ్ విన్ అవుతారా లేకపోతే లక్నో విన్ అవుతారా అంటే నా ప్రెడిక్షన్, నా ఒపీనియన్ ఇక్కడ లక్నో సూపర్ జెయింట్స్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పిచ్ పైన ఏ విధంగా ఆడితే బెటరో, ఏ విధంగా ఆడితే విన్ అవుతారో లక్నో టీంకి బాగా తెలుసు. పంజాబ్ తక్కువేం కాదు. ఓవరాల్గా ఫేవరెటిజం అండ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఇకానా స్పోర్ట్స్ సిటీలో లక్నోకి ఉంటుంది కాబట్టి కేఎల్ రాహుల్ అండ్ కో ఈ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్ పైన ఆధారపడే అవకాశం ఉంది ఎల్ఎస్జీ సైడ్. నా ప్రెడిక్షన్ ఎల్ఎస్జీ టీం. మరి మీ ఒపీనియన్ ఏంటి, మీ ప్రెడిక్షన్ ఏంటి మాతో పంచుకోండి. ఎవ్రీడే మేము చేస్తున్నటువంటి ఐపీఎల్ అనాలిసిస్, ఈ న్యూ ఎక్స్పెరిమెంట్ని దయచేసి సపోర్ట్ చేయండి. మీ కాంటాక్ట్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టోరీస్. ఇది ఈరోజు ఉన్నటువంటి వీకెండ్ సాటర్డే మ్యాచ్ అనాలిసిస్. సండే అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుంటాను. నేను మీ హోస్ట్ పవన్. ప్రస్తుతానికైతే సైనింగ్ ఆఫ్.